ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరమగు వర్షములు కురియును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వర్షము దేవుని యొక్క ఆశీర్వాదమునకు సూచనగా ఉంటున్నది. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఎలాగను దీవించాలో కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మన పితరుడగు అబ్రహాము విషయంలో దేవుడు ఎలాగున ఆజ్ఞ ఇచ్చినాడో, ఆశీర్వదించినాడో ఇక్కడ రాయబడుతుంది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములని యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, ఇలాగన దేవుడు అబ్రహాము ద్వారా తన యొక్క పిల్లలు ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క సంకల్పముగా ఉంటుంది. ఈ విధంగా దేవుడు తన ప్రజలను ఏ విధంగా ఆశీర్వదించాలో కూడా దైవజనుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు ఆయన మాట్లాడుతూ వచ్చిన విధానం ఇక్కడ మనం గమనించవచ్చు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక అని ఇశ్రాయేలీయులను దీవించినట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇటు దీవెనకరమగు వర్షము తన ప్రజలపై దేవుడు కుమ్మరించాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు ప్రపంచమంతటిని అలాగున ఆశీర్వదించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. అనగా దేవుని యొక్క వార్తను విననటువంటి వారికి ఆయన యొక్క సువార్తను ప్రకటింపజేసేటువంటి వారంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మానవ హృదయమైనటువంటి ఆ బీడు భూములను మనము దున్ని దేవుని వాక్యమైన విత్తనం వేసినప్పుడు దేవుడు నీతికరమైన వర్షాన్ని కురిపించి ఫలింపదయచేసేవాడుగా ఉంటాడు. అలాగున మరి అనేకులకు దేవుని ప్రేమ వార్తను తెలియచేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.